జీసిడియం ప్రేమ స్వరం, దైవ కృపా స్వరం, ఇది ఆత్మీయ స్వరం, ఇది ఆత్మీయ స్వరం. వాళ్ళరా మీకందరికి ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకందరికి శుభములు కలుగును గాక. మరొక దినం దేవుడు మనకు అనుగ్రహించాడు మీతో మాట్లాడటానికి, దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి. కనుక దైవ కృపా స్వరం అనే కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం. యేసుక్రీస్తుని గురించిన యొక్క సాక్ష్యం, యేసుక్రీస్తుని గురించిన దైవత్వం గురించి మాట్లాడుకుందాం. దేవుని సహాయాన్ని అడుగుకుందాం. మా ప్రియమైన పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నా. మీ ప్రియ కుమారుని యేసుక్రీస్తును తెలుసుకున్నట్టు ద్వారా సర్వము మాకు అర్థమవుతుందని నీ వాక్యం తెలియజేస్తున్నది. ఇక్కడ కూర్చున్న వారిలో లేకపోతే వింటున్న వారిలో ఎవరికైనా ఏదైనా సందేహంలో ఉన్నా నీ వాక్యపు నీడ కింద వారు వస్తున్నప్పుడు, విశ్వసిస్తున్నప్పుడు వారి యొక్క సమస్యలను పరిష్కరించమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, మీకందరికీ శుభములు. యేసు క్రీస్తును గురించినటువంటి సాక్ష్యములు అనేకములు. యేసు క్రీస్తు మాట్లాడిన మాట ఇలా ఉంది. యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. యేసు ఇలా అన్నారు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి యుండునని వారితో చెప్పాను. ఈ లోకానికి వెలుగు యేసు. ఈ లోకానికి వెలుగు యేసు. వెలుగు లేకపోతే చీకటి, అంధకారం, అయోమయం, ఏది అర్థం కాదు, ఏది కనబడదు. భౌతికంగా లైట్ ఉంటే చీకటి వెళ్ళిపోతుంది, లైట్ లేకపోతే చీకటి అలుముకుంటుంది. అర్థం కాదు, భయం. ఏదైనా వచ్చి ఏమైనా పడగొడతారంటే భయం. తర్వాత అగమ్య గోచరం, ఎటు వెళ్తున్నా మనకు అర్థం కాదు. నడుస్తున్నప్పుడు ఏదైనా అడ్డుకుంటుందా, ఏదైనా తగులుతుందా మనకు అర్థం కాదు. ఏది తగిలినా అదేంటో మనకు అర్థం కాదు. అలాగనే ఈ లోకం యేసు లేకుండా సత్యాన్ని తెలుసుకోలేం. సత్యం తెలుసుకోవాలనుకుంటే యేసులోనే ఉంది. ఒక నాయకుడు ఎలాగన్నాడు, సత్యమేవ జయతే. గాంధీ మహాత్ముడు గారు ఈ మాటలు చాలాసార్లు మాట్లాడారు. బైబిల్ ఏమంటుందంటే, యేసు అంటున్నారు, నేనే సత్యం అని అన్నారు. వెలుగు అంటే సత్యం. ఇది పర్యాయ పదాలు. అంటే దేవుడు వెలుగై ఉన్నాడు. పాత నిబంధనలో దేవుడు వెలుగై ఉన్నాడు, యెహోవానైన నేను వెలుగై ఉన్నాను అని మాట్లాడిన ఆ ప్రభువే, ఆ దేవుడే, ఆ యెహోవాయే క్రొత్త నిబంధనలో ఏమంటాడంటే లోకమునకు వెలుగును అంటాడు. అంటే దేవుడు వెలుగై ఉన్నాడు. అంటే దేవుడు ఎటువంటి వాడు అంటే సత్యాన్ని ప్రకటించేవాడు, సత్యవంతుడు, న్యాయవంతుడు, నీతిమంతుడు, కనికరము కలిగిన వాడు, ప్రేమ సంపూర్ణుడు, కృప కలిగిన వాడు. దేవుడు 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 అంటాం, కరెక్ట్. ఆ దేవుళ్ళో ఏముంది అని చెప్పడానికి యేసు బయలుపరుచుకున్నాడు. యేసు నేనే దేవుడు అనవసరం లేదు. యేసు మాటల్లో ఆ సత్యం ఉంది. ఆ సత్యము పాత నిబంధనలో ఉన్న దేవునికి సరిపడుతుంది. పాత నిబంధనలు మాట్లాడిన వాడే ప్రభు అయిన యేసు క్రీస్తు. తండ్రే కుమారుడు కాదు, తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఇది అద్భుతమైన సహవాసం. కనుక తండ్రి పలికిన మాటే, దేవుడు పలికిన మాటే యేసు ప్రభు సరాసరి వాళ్ళని మాట్లాడుతున్నాడు. లోకమునకు వెలుగును నేనే అంటాడు. ఈ అంధకార లోకంలో కష్టము, ఇబ్బందులు, రోగాలు, ఆర్థికమైన ఇబ్బందులు, మానసికమైన ఒత్తిడులు, అలాగనే ఆధ్యాత్మికమైన సమస్యలు, దురాత్మ శక్తులు, మాంత్రిక శక్తులు, భయం, చీకటి, ఆందోళన, మోసం, అబద్ధం,
ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ లోకంలో దేవుడు మాత్రమే వెలుగు, దేవుడు మాత్రమే సత్యవంతుడు. ఆ దేవుడే యేసు ప్రభువారు. యేసు ప్రభువారు వెలుగై ఉన్నాడు అనంటే అర్థం అతనిలో ఏ అబద్ధము లేదు అని అన్నాడు. అది చెప్పడానికి. యేసులో చీకటి లేదు అంటే అర్థం ఏంటి? మోసం లేదు. యేసు ప్రభు ఎవరు ఎప్పుడు కూడా మోసం చేయలేదు. ఎవరి ఆస్తిపాస్తులను ఆయన దొంగలించలేదు, ఎవరిని నరహత్య చేయలేదు, ఎవరిని చంపలేదు, ఎవరికి బొంకలేదు. యేసు మాట్లాడితే పాప క్షమాపణ, యేసు మాట్లాడితే తండ్రి అయిన దేవుని గురించి మాట్లాడటం, ఇది అద్భుతమైనటువంటి సందేశంలో ఆయన అనుగ్రహించాడు. ఆయన మానవుని ఆకారంలో కనిపించాడు గాని ఆయన నరుడు కాడు. ఆయన జీవం అనుగ్రహించేవాడు కనుక ఆయన పేరు వెలుగు. దేవునికి ప్రత్యామ్నాయ పదం వెలుగు, ప్రత్యామ్నాయ పదం సత్యము. వెలుగు అంటేనే సత్యము. అంటే ఏమంటాడంటే నన్ను వెంబడించువాడు. ఇదండి ఇలాంటి బలమైనటువంటి ఆహ్వానం ఉందండి యేసు ప్రభులో. ఆయన చేసి చూపించాడండి, ఆయన నిలబడ్డాడండి, అందుకే మనల్ని పిలుస్తున్నాడండి. ఆయన చేశాడు కనుక రమ్మంటున్నారండి. ఇలాగ అన్నవారు ఎవరున్నారు ఈ లోకంలో? ఏ శక్తి ఉన్నది? ఎవరు అనగలుగుతారు చెయ్యకుండానే? యేసు ప్రభువు వారు చేసి చూపించాడు. ఆయన అన్నాడు, నేను లోకమునకు వెలుగును. ఆడొక్కడే ప్రభు వారు, ఒక్కరే వెలుగు. అంటే ఒక్కడే దేవుడు, ఒక్కడే దేవుడు. దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన అంటాడు, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవరు, నన్ను వెంబడించేవారు చీకటిలో నడవరు. ఎందుకంటే ఆయన వెలుగై ఉన్నాడు కనుక. జీవపు వెలుగు కలిగి ఉండును. యేసు ప్రభు నమ్ముకున్న వారు జీవపు వెలుగు కలిగి ఉంటారు. ఏది మోసము, ఏది అబద్ధము, ఏది చీకటి అనేది యేసును నమ్ముకున్న వారికి అర్థమవుతుంది. యేసును గురించి తెలియని వారికి అది అర్థం కాదు. అది మాయలో ఉండిపోతారు, అన్నీ ఒకటి అనుకుంటారు. దేవుళ్ళు యేసు ప్రభులో ఏ మోసం లేదు, ఏ పాపము చెయ్యలేదు. ఆయన సత్యవంతుడు, ఆయన వెలుగై ఉన్నాడు కనుక యేసును వెంబడించు వారు కూడా వెలుగై ఉంటారు. ఎంత గొప్ప భాగ్యం! యేసును తెలుసుకున్నాను కనుక లోకంలో ఏ శక్తి, లోకంలో ఉన్నటువంటి సత్యము, లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రకటనలు, ఆ బోధనలు ఎటువంటివో మనకు తెలిసిపోతుంది. అది సాతాను సంబంధించినదా లేదా అది పరిశుద్ధాత్మ సంబంధించినదా, అది మనకు ఎలాగ అర్థమవుతుందంటే వాక్యము ద్వారా, యేసు ద్వారా. యేసు లేకుండా సత్యాన్ని మనం తెలుసుకోలేం కనుక యేసు వెలుగై ఉన్నాడు అంటే అర్థం ఏంటి? యేసు ప్రభువై ఉన్నారు, యేసు దేవుడై ఉన్నారు. కొంతమందికి దేవుడు అంటే అర్థం కావటం లేదు. ఎందుకంటే తండ్రి మాత్రమే దేవుడు, కుమారుడు దేవుడు కాడని అనుకుంటున్నారు. యేసు ప్రభు వారు తగ్గించుకుని ఈ లోకానికి వచ్చారు కనుక ఆయన పలికిన మాటలు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ ఆయన స్వభావం మాత్రం ఆయన దేవుడుగానే ఆయన వ్యవహరించాడు కనుక ఆయనలో ఏ పాపం లేదు కనుక, దేవునిలో ఏ పాపం లేదు కనుక, ఆయన కూడా ఆయనలో ఏం లేదు కనుక ఆయన తండ్రితో సమానుడు. అలాగే ఆయన ప్రభువు ఉన్నాడు, ఆయన దేవుడై ఉన్నాడు, ఆయన దేవుని కుమారుడు ఉన్నాడు. ఒకటా రెండా ఎన్నో ఆయన బిరుదులు మనం మాట్లాడుకోవచ్చు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు నమ్ముకుంటే నీకు తెలివి వస్తుంది. యేసు ప్రభు నమ్ముకుంటే ఏది తంత్రం అనేది నీకు అర్థమవుతుంది. యేసు ప్రభు నమ్ముకుంటే ఏది అసత్యం అనేది నీకు అర్థమవుతుంది. యేసు ప్రభు నమ్ముకుంటే, యేసు ప్రభు వెంబడిస్తే ఆయన స్వభావం మన లోపలికి వస్తుంది. అప్పుడు దేవుని కుమారుని లాగా మనం వ్యవహరిస్తాం, యేసు లాగా వ్యవహరిస్తాం. అయితే కొంతమందికి ఇబ్బంది ఏంటంటే యేసు ప్రభు నమ్ముకున్న వారు ఇంకా యేసులాగా లేరు కదా, మరి ఎలా అనేది సందిగ్ధంలో ఉంటారు. అవును ప్రియులారా, మనుషుడు బలహీనుడు, కానీ దేవుడు మాత్రం బలహీనుడు కాదు. మనుషుడు పాపం చేశాడు, కానీ దేవుడు పాపం చేయలేదు. అందుకే ఆయన ప్రేమ కలిగిన వాడు. మనం చేసిన పొరపాట్లను, పాపాలని ఆయన క్షమిస్తున్నాడు కనుక రండి, ఆయన దగ్గర రండి, ఒప్పుకోండి, క్షమాపణ పొందండి, వెలుగు పొందండి, వెలుగే జీవించండి. ఈ లోకంలో నీవు యేసు ప్రభుని గురించిన ఆ యొక్క దైవత్వం నీవు పొందిన తర్వాత నిన్ను ఎవరు మోసం చేయలేరో, ఏ బోధ నిన్ను మోసం చేయదు, ఏ శక్తి నిన్ను ఒడగొట్టదు. నీవు ప్రభు సన్నిధిలో ధైర్యం కలిగి నీవు ప్రకటన చేయగలుగుతా. నీ జీవితంలో ఏదైనా భయం ఉందా, పిరిగితనం ఉందా, ఆందోళన ఉందా, అగమ్యం గోచరంగా ఉందా, చీకటిలాగా సమస్యలు అలుముకుంటున్నావా?
యేసు ప్రభు యొద్దకు రా, యేసును వెంబడించు, యేసు ఎదుటి నీ పాపాలు ఒప్పుకో. పరిశుద్ధుడవై ఆయన సన్నిధిలో నువ్వు జీవిస్తున్నప్పుడు నీవు కూడా ఒక నక్షత్రం వల్లే, నీవు కూడా ఒక వెలుగై జీవిస్తావు. అందుకే సువార్త ప్రకటించువారు వారు ఆకాశం మందలి చుక్కల వలె, నక్షత్రం వలె వెలుగుతారు. అందుకే నా ప్రియమైన సహోదరుడా, ఒకవేళ క్రైస్తవులైనబడిన వారు, సంఘానికి వెళ్తుంచేవారు, ఒకవేళ క్రీస్తును నమ్మి బాప్తిసం పొంది కూడా యేసులాగా జీవించకపోతే నీ జీవితం అగమ్య గోచరంగా ఉంది. యేసును నిజంగా నీ వెంబడిస్తే నీ జీవితంలో చింత, అయోమయము, ఆందోళన ఇవన్నీ తొలగిపోయి ప్రశాంతంగా ప్రతి విషయాన్ని, ప్రతి సమస్యను ఏది ఉన్నప్పటికీ కూడా, చుట్టూ ఉన్నప్పటికీ కూడా నీవు ధైర్యంతో దాన్ని చక్క పెట్టుకుంటూ వెళ్ళగలుగుతావు. ఆ కృప దేవుడు మీకు అనుగ్రహించిన గాక. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రియమైన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నా. నీవు వెలుగై ఉన్నావు. నీ వెలుగు మాలోనికి ప్రవేశింపనివ్వండి. ఎవరైతే విశ్వసిస్తారో వారు ఈ లోకానికి వెలుగై ఉంటున్నారు. ఈ అద్భుతమైన పిలుపు, ఆ పిలుపు కలిగి జీవించడానికి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మేము దీవించును గాక. యేసు వార్త చాటెదాం రమ్ము సోదరా, యేసు తోటి సాగెదాం రమ్ము సోదరి. అన్ని దేశాల్లో, అన్ని జాతుల్లో, అన్ని వంశాల్లో ప్రతి మనుషునికి యేసు ప్రేమను చూపించుదాం. యేసులోనే